బిగ్ బాస్‌లో విష్ణుప్రియ అందరి ముందు పృథ్వీని హగ్ చేసుకోవటం, కిస్ చేయటం వంటి పిచ్చి చేష్టలు చేస్తూ నెగెటివ్ ఇమేజ్‌ని తెచ్చుకుంది. అయితే కొంతమంది గేమ్ ప్లాన్‌లో భాగంగా విష్ణుప్రియ అలా ఈ కాంట్రవర్సీగా వ్యవహరించిందని మరో వాదన. ఏదేమైనా బిగ్ బాస్‌లో ఒక రొమాంటిక్ లవ్ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీ అండ్ విష్ణుప్రియ. అయితే పృథ్వీతో అలా వ్యవహరించడానికి ఓ కారణం ఉందంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ మాట్లాడుతూ తన గత 2 ఏళ్లుగా దైవ చింతనలో ఉంటున్నానని, తనకు కోపం ఎక్కువ, అలాగే ఇగో కూడా ఎక్కువ అని చెప్పింది. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని చెప్పింది. సీజన్ 3 నుంచి తనకు బిగ్ బాస్ ఆఫర్ వస్తూనే ఉన్నాయని, చివరగా తన గురువు గారి సలహాతో బిగ్ బాస్ 8లో అడుగుపెట్టానని వెల్లడించింది. అయితే తాను చేసిన ప్రాక్టీస్ అంతా ఎంతవరకు అప్లై చేయగలగననేది, తనను తాను ఎలా నిరూపించుకోవాలనేది బిగ్ బాస్లో తనకు తాను పెట్టుకున్న టాస్క్లని వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్లో తాను 98 రోజులు ఉన్నానని, ఎంతోమంది తనని అభిమానించారని, అందుకే తాను అన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండగలిగానని చెప్పుకొచ్చింది. అయితే కొంతమంది ఎపిసోడ్స్ చూడకుండానే తనని ప్రశ్నిస్తున్నారని, అలాగే ₹1,00,00,000 ఇచ్చినా కూడా తాను బిగ్ బాస్లోకి వెళ్ళనని చెప్పిన వీడియోని ట్రోల్ చేస్తూ తాను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చింది. అయితే తాను బిగ్ బాస్లోకి వెళ్ళడానికి గల కారణం కూడా వెల్లడించింది. తనకు నేచర్ అంటే చాలా ఇష్టమని, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి నేచర్కు తాను దూరంగా ఉండలేనని, అక్కడ ఉండే గడ్డి కూడా ప్లాస్టిక్ వేనని చెప్పుకొచ్చింది. అలాగే తాను లోపల ఉన్నప్పుడు తన గురించి వస్తున్న కామెంట్స్ విని తాను కాస్త బాధపడ్డానని, తన క్యారెక్టర్ను ఎందుకు అలా విమర్శిస్తున్నారో తనకు తాను ప్రశ్నించుకున్నానని చెప్పుకొచ్చింది. తనని ఇప్పటికీ కూడా ఎంతోమంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారని వెల్లడించింది విష్ణుప్రియ. అయితే పృథ్వీతో అంత క్లోజ్గా ఉండడానికి గల కారణము వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో తాను కంట్రోల్ తప్పానని, ఎమోషనల్గా వీక్ కావటం, జెన్యూన్గా అక్కడ సపోర్ట్ తనకు లభించలేదని బాధపడింది. హౌస్లో పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్స్ రావడానికి 5 రోజుల ముందు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగేదని, ఆ కారణంగానే అలా ప్రవర్తించానని వ్యవహరించింది.